టెంపుల్ టూర్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం ఒక అపూర్వమైనటువంటి స్నేహం, ఒక సన్యాసి ఒక రాజు మధ్య అద్భుతమైనటువంటి స్నేహం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ సన్యాసి మరెవరో కాదు, శ్రీ స్వామి వివేకానందుడు మరియు ఆ రాజు ఖేత్రీ సంస్థానంకి చెందినటువంటి అజిత్ సింగ్ బహదూర్. వీరిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది, వారిద్దరూ జీవించే వరకు ఎలా స్నేహితులుగా ఉన్నారన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కేవలం స్నేహం మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవత్వానికి ఒక నిదర్శనం. అవును, మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఆ సన్యాసే శ్రీ స్వామి వివేకానందుడు మరియు ఆ రాజా అజిత్ సింగ్ బహదూర్ ఖేత్రీ మహారాజ్. 1888 సంవత్సరంలో మౌంట్ అబూ రాజస్థాన్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. రాజా అజిత్ సింగ్ బహదూర్ ఖేత్రీ సంస్థానాన్ని పాలిస్తున్న రాజు స్వామి వివేకానందుని, అప్పటికి ఆయన నరేంద్రుడిగానే ఉన్నారు, వీరు కలవడం జరిగింది. ఆ క్షణం నుండి వివేకానందుడి జ్ఞానం, వాక్చాతుర్యం, ఆధ్యాత్మికత రాజా అజిత్ సింగ్ ని లోతుగా ప్రభావితం చేసింది. ఆ రెండు ఆత్మలు కలిసి ఒక అమూల్యమైనటువంటి స్నేహం కూడా మొలకెత్తింది. వారిద్దరి మధ్య ఉన్నది సామాజిక తేడా కాదు, ఆధ్యాత్మిక సామ్యం. వారు ప్రపంచ శాంతి, యోగా, వేదాంతం, మానవత్వం గురించి రోజుల తడబడి చర్చించేవారు. అయితే మీకు తెలుసా, సన్యాసి జీవితాన్ని స్వీకరించినప్పుడు ఆయన పేరు స్వామి వివిధానంద అనే పేరు ఆయనకు స్వామి వివేకానందకు ఉంది. అయితే స్వామి వివేకానందుడు అనే పేరు ఖేత్రీ సాహెబ్ అజిత్ సింగ్ జీ ఇవ్వడం జరిగింది. ఖేత్రీ సాహెబ్ అజిత్ సింగ్ గారు, స్వామీజీ మీ పేరు స్వామి వివిధానందజీ, ఇది చెప్పడానికి పలకడానికి చాలా కష్టంగా ఉంది, సాధారణ ప్రజలకు ఇది సులభంగా వారు మిమ్మల్ని గుర్తు చేసుకోలేరు అని చెప్పడం జరిగింది. మీరు స్వామి వివిధానందజీ స్థానంలో స్వామి వివేకానందుని పిలిస్తే ఎలా ఉంటుంది అని అన్నారు. అప్పుడు స్వామీజీ సంతోషంగా రాజా అజిత్ సింగ్ ఇచ్చినటువంటి పేరును స్వీకరించాడు. ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికను పరిచయం చేసినటువంటి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ 1893లో వివేకానందుడు చారిత్రకమైనటువంటి ప్రసంగం చేశారు. దాని వెనుక రాజా అజిత్ సింగ్ బహదూర్ వారి యొక్క సహకారం ఎంతగానో ఉంది. ఆయనే వివేకానందుడికి ప్రేరణ ఇచ్చాడు. ఆయనే తలపాగా బహుకరించాడు. రాజస్థాన్లో ఎండ, దుమ్ము నుండి కాపాడుకోవడానికి ఆ తలపాగా వివేకానందుడికి ఆయన బహుకరించినప్పుడు ఆ వివేకానందుడి గుర్తింపులో ఆ తలపాగా కూడా మనకి ఒక భాగమైంది. తలపాగా లేని వివేకానందుడిని మనం గుర్తించడం చాలా కష్టం. ఈ విషయాలన్నింటినీ కూడా చతుర్వేది బద్రీనాథ్ రచించిన లివింగ్ వేదాంత్ అనే పుస్తకం ప్రకారంగా నరేంద్రుడి పేరు వివేకానందుడిగా మార్చింది కూడా రాజా అజిత్ సింగ్ బహదూర్ గారే. సమయం వారిని దూరం చేసినా వారి స్నేహం మాత్రం ఎప్పుడూ బలంగానే ఉండేది. వారు లేఖల ద్వారా స్నేహాన్ని నిలుపుకున్నారు. అజిత్ సింగ్ బహదూర్ తన లేఖలో ఇలా రాశాడు: మీరే నా జీవితంలో నన్ను అత్యంత ప్రభావితం చేసినటువంటి ఏకైక స్నేహితుడు. వివేకానందుడు కూడా స్పందిస్తూ మీరు కూడా నా నిజమైన స్నేహితులని చెప్పి లేఖ రాశారు. ఆ లేఖలు ఇప్పటికీ బేలూరు మఠం మరియు ఖేత్రీ మ్యూజియంలో సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 1898లో వివేకానందుడు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అజిత్ సింగ్ వెంటనే $500 మనీ ఆర్డర్ పంపాడు. వివేకానందుడు తన తల్లి ఆరోగ్యం కోసం బాధపడుతున్నప్పుడు అజిత్ సింగ్ నెలకు $100 స్టైఫండ్ కేటాయించడం జరిగింది. వివేకానందుడు ఆయనకి ఇలా ఉత్తరం రాయడం జరిగింది: ఏదైనా అవసరం వస్తే నేను అడగడానికి సిగ్గుపడతాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను అడగగలను అని చెప్పి అన్నాడు. ఇదే నిజమైన స్నేహం యొక్క గుర్తు. ఈ కథ నుండి మనం నేర్చుకునేవి: నిజమైన స్నేహం సామాజిక స్థాయి, ధనం, పదవి చూడదు. అది ఆత్మల మధ్య ఉండేటువంటి అంతర్గత బంధం. స్నేహం అంటే సమయం వచ్చినప్పుడు పక్కన నిలబడడం. ఒక మాంక్ మరియు ఒక రాజు స్నేహం కూడా ప్రపంచాన్ని మార్చగలదు. స్నేహం అనేది పదాలు కాదు, చర్యలు. సమయం వచ్చినప్పుడు పక్కన ఉండడం. ఒక సన్యాసి, ఒక రాజు వారి మధ్యన ఏర్పడిన స్నేహం
కేవలం ఇద్దరికి మాత్రమే కాదు, మనం అందరికీ నచ్చే ప్రేరణ. అయితే ఇక్కడ మనం వీరిద్దరూ కూడా తక్కువ వయసులోనే మరణించడం జరిగింది. వివేకానందుడు మరణించిన సంవత్సరానికే కేత్రి మహారాజు గారు కూడా చనిపోవడం జరిగిందని మనం తెలుసుకోగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.